శ్మశానంలోనే వ్యభిచారం పెట్టావంటే నీ గుండెకు అసలు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. నీకు పెద్ద దండమమ్మ. ఎందుకనంటే అసలు శ్మశానంలో పోవడానికే ఇంకా ముందర అవుతారు. అట్లాంటిది నువ్వు శ్మశానంలోనే మొత్తము సంసారం పెట్టావంటే నిజంగా నీకు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. హైదరాబాద్లో జరిగింది ఇది. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలన్ పప్పీ వ్లాగ్స్. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు మార్నింగ్ లేచి రెడీ అయ్యి బాతింగ్ చేసి కొంచెం వెదర్ అంతా కూల్గా ఉండే అయినా కానీ రెడీ అయ్యి బయటికి వచ్చి నుండి వ్లాగ్ చేద్దామని చెప్పి నిన్న కూడా చేయలే కదా. ఈరోజు డేట్ వచ్చేసి 16th ట్యూస్డే 8:05 అవుతుంది టైమింగ్ వచ్చేసి. ఈరోజు వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలన్ పప్పీ వ్లాగ్స్. ఈరోజు వీడియో మాత్రం సమాజం గురించి, అసలు సొసైటీలో ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అనేది గురించి ఈ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి. ముందుగా గైస్ పోలీస్ వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకనంటే అసలు శ్మశానంలో వ్యభిచారం పెడితే అసలు ఎవరు పట్టుకోలేరు. ఇన్ని డేస్ నుంచి, అసలు ఇన్ని ఇయర్స్ నుంచి పెట్టిందంట తను. వాళ్ళు రెక్కి చేసి పట్టుకున్నారంటే నిజంగా హైదరాబాద్ పోలీస్ సైబరాబాద్ డిపార్ట్మెంట్కి, హైదరాబాద్ పోలీస్ వాళ్ళకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అసలు పంజాగుట్ట అనేది మొత్తం ట్రాఫిక్ ఏరియా గైస్. మీకు హైదరాబాదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ట్రాఫిక్ ఏరియా ఎంతగానం ఉంటుంది. అట్లాంటిది శ్మశానంలా పెట్టారు మీరు వ్యభిచారం అని అంటే నిజంగా అసలు నీకు ఎంత పెద్ద గుండె ఉండదమ్మా నీకు. నిజంగా అసలు శ్మశానంలో ఎట్లా ప్లాన్ చేసినావో అర్థమైతే లేదు. అసలు ఒక కమెంట్ పెట్టాడు ఒక బ్రదరు ఒక వీడియోకి. అది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నేను కమెంట్ కూడా చదువుతాను, ఖచ్చితంగా కమెంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. నిజంగా చెప్తున్నా కదా, శ్మశానంలో ఎవరైనా పోవడానికి ఆశ చూపించరు. ఎందుకనంటే లాస్ట్కి పోయేది అక్కడే కాబట్టి, అక్కడికి వెళ్తే ఒక అలగ్ లోకం ఉంటుంది కాబట్టి, ఇంట్లో నాతో సహా నేను పోవాలి అంటే నేను పోను. అసలు ఎందుకు పోను అంటే అక్కడికి వెళ్తే మొత్తం అన్నీ గుర్తుకొస్తాయి, అన్నీ ఒకలాగా అనిపిస్తుంది. అసలు అక్కడ ఉండడమే పెద్ద టాస్క్. అంటే అక్కడ నువ్వు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి సెక్స్ వర్క్ చేసుకుంటూ నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఆ అమ్మాయి ఎవరు, వచ్చిన కొడుకులు ఎవరు, అక్కడ శ్మశాన వాటికలో పండిన కొడుకులు ఎవరో నాకు అర్థమైతే లేదు. నిజంగా అసలు నీ మైండ్ సెట్కి ఇంతగానం లాడ్జీలు ఉన్నాయి, ఓయోస్ ఉన్నాయి, లగ్జరీ రూమ్స్ ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు ఫ్రీ 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 అని అన్ని ఫ్రీ ఇస్తున్నాడు అని చెప్పి, ప్రతి ఒక్కరి దాంట్లో ఫ్రీ కావాలి అని చెప్పి నువ్వు వచ్చేసి ఫ్రీ కంటెంట్ లెక్క, ఫ్రీ దాని లెక్క నువ్వు తీసేసుకున్నావు చూడు. అది నిజంగా అక్కడ శ్మశాన వాటికలో చనిపోయిన వాళ్ళు స్నానాలు చేసి అక్కడ వచ్చి లేడీస్ ఎవరైనా జెంట్స్ ఎవరైనా సరే, జెంట్స్ అంటే బయట మార్చుకుంటారేమో కానీ లేడీస్ లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకునే గదిని నువ్వు వచ్చేసి ఒక ఏమంటారు బూత్ పురాణం లెక్క బూత్ రూమ్ చేసినావు చూడు. నిజంగా అమ్మా నిన్ను ఏ చెప్పుతో కొట్టాలమ్మా, ఎడమకాలు చెప్పుతో కొట్టాలా లేకుంటే ఎందులో అద్దె కొట్టాలా? నీకు నిజంగా సిగ్గుందా? నీకు అసలు నీకు మనిషికి ఏం తింటున్నావు నువ్వు? అసలు నువ్వు ఎంతో కష్టపడురి. ఒక అమ్మాయిని పెట్టినాము, ఇంకెంతమంది అమ్మాయిలు పెట్టారు. ఆల్రెడీ స్పా సెంటర్లో ప్రతి దగ్గర అసలు మసాజ్ సెంటర్లో ఇవన్నీ రైడింగ్ అయితేనే ఉంటాయి. పోలీసు వాళ్ళు రైడ్ చేస్తూనే ఉంటారు, మీరు చేస్తూనే ఉంటారు, రైడ్ చేస్తూనే ఉంటారు. దీనికి పులి స్టాప్ ఎక్కడ? కూకట్పల్లిలో అయితే నైట్ అయితే ఒక వీరంగం అయిపోయింది. అది కూడా నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా. ఎట్లా ఉంది ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఎందుకో ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే కూకట్పల్లిలో రద్దీగా ఉండే ప్లేస్ మొత్తము బ్యాచిలర్స్ బాయ్స్ ఉంటారు. బ్యాచిలర్స్ బాయ్స్ ఒంటరిగా ఉండి ఏమంటారు ఇట్లాంటి చిల్లర ముండలకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం, బ్లాక్మెయిల్కి గురవ్వడం, ఎవరికి చెప్పాలో తెలీదు. ఒక కొట్లాట బయట అయిందంటే అరే డాడీ ఇట్లా అయింది, మమ్మీ ఇట్లా అయింది, అన్న ఇట్లా అయిందని చెప్పుకుంటారు. ఒక వెబ్చార్ దగ్గరికి, ఒక ప్రాస్టిట్యూషన్ దగ్గరికి పోయి చేసిర్రు, నేను ఇట్లా చేశాను అని చెప్పి వాళ్ళు ఏ విధంగా చెప్పుకోగలుగుతారు? వీళ్ళ టార్గెట్ అంతా యూత్ ప్లస్ ఈ ఎంప్లాయీసే మొత్తం. ఇప్పుడు ఎంప్లాయీస్కి ఏముంది, ఇంట్లో మంచిగా ఉంటే ఓకే, వైఫ్ టార్చరు, వైఫ్ మంచిగా ఉండదు, అరే బయట పోతే సుకూన్ ఉంటుంది, పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు ఉంటుంది. సో గైస్ నిజంగా హైదరాబాద్ పీపుల్కి నేను ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్ అనే కాదు ఎక్కడైనా సరే వీళ్ళు ఏమంటారు ఇక్కడ మొత్తం ఒక మాఫియా నడుస్తుంది గైస్. హైదరాబాద్లో జరగని దందా లేదు. డ్రగ్స్ దందా జరుగుతుంది, గంజాయి,
ఈ బిచ్చెస్, మొత్తం ట్రాన్స్, గే పబ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి గాయస్. నిజంగా అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీ ఉంది చూసినావా, అంత అడ్వాన్స్ అయిపోయింది. మన హైదరాబాద్లో దొరకంది లేదు అసలు. నిజంగా ప్రపంచంలో ఏడ దొరకని సంత ఈ మన ఇక్కడనే హైదరాబాద్లో ఉంది. నిజంగా చెప్తున్నా కదా, పుష్ప డైలాగ్ అది. నిజంగా అసలు నీకు నిజంగా వ్యభిచారంలో పెట్టాలి, శ్మశాన వాటికలో పెట్టాలన్నావు చూసినావా. నిజంగా నిన్ను పోలీస్ వాళ్ళు, లేడీస్ కానిస్టేబుల్ వాళ్ళు నిన్ను ఉతికి ఆరేస్తే అది ఆ వీడియో పోస్ట్ చేస్తే బహుచక్కగా ఉంటుంది. చాలామంది నీలాంటి వాళ్ళు భయపడి పెట్టకుండా ఉంటారు. నిజంగా చెప్తున్నా కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి మళ్ళీ థ్యాంక్ యూ. నిజంగా మీకు యాడ్స్ ఆఫ్. నిజంగా చెప్తున్నా కదా, ఇంకొకసారి ఇలా చేయకండి. ఒకరి దగ్గరికి మీరు మనీ ఇచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియదు గాయస్. చెప్తున్నాను కదా, మీరు అనవసరంగా మంచి ఉన్న హెల్త్ని తీసుకొని పోయి పైసలు పెట్టి ఖరాబ్ చేసుకోకండి. అర్థమైందా? లైఫ్లే ముడల గుడిచిపోతాయి. అర్థమైందా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సుఖానికి మరిగి మీరు వెళ్ళారనుకోండి, టెంప్ట్ అయ్యి మీరు అదే రైడ్లో మీరు ఉన్నారనుకోండి, మీ పరిస్థితి ఏంది? వదిలిపెడతారా పోలీస్ వాళ్ళు? మొత్తం రచ్చ చేసి మొత్తము కౌన్సిలింగ్ ఇచ్చి అందరిని పిలిపించి ఇంట్లో తెలిసింది అనుకో, మీరు ఇంకొకసారి ముఖం చూపించుకోగలుగుతారా ఇంట్లో? సో అందుగురించే మీరు ఖచ్చితంగా సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండాలని ఎందుకు చెప్తాను నేను. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సేఫ్ మీన్స్ ప్రతి ఒక్కటి వస్తుంది. అర్థమైందా? అందుగురించే మీరు వెళ్ళేటప్పుడు, అక్కడిక్కడ ఉండేటప్పుడు, నైట్ టైం తిరిగేటప్పుడు అక్కడిక్కడ లైట్స్ వేసి అక్కడిక్కడ వేరు అనుకోండి, మీ బతుకులు ఆగమైపోతాయి. తర్వాత మీ ఇష్టం. ఓకేనా గైస్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బ్యాచ్లో కూడా ఉంటారు కదా, అరే మేము మన డబ్బులు ఇచ్చి పోదాం, ఒక సెటప్ని తెచ్చుకుందాం, వీకెండ్ కదా ఫన్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు కదా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు బుక్ అవుతారు. మీ వీడియో కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చేస్తుంది. ఏది? TV9లో, TV5లో, న్యూస్ ఛానల్స్లో వచ్చేస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది ఏంది ప్రాబ్లం అని చెప్పి. ఏదైనా మన దాకా వచ్చేదాకా ఎవరికి ఏది తెలీదు. అందుగురించే జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలనీ పప్పీ వ్లాగ్స్. మెయిన్ ఏంటి అంటే గైస్, మనము మన యూట్యూబ్ ఛానల్కి లింకు పెట్టాము, ఇన్స్టాగ్రామ్ది. ఏదన్నా మీరు చెప్పాలనుకున్నా, ఏది చేయాలన్నా నేను ప్రతి ఒక్క కామెంట్కి, ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఓకేనా? షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి గైస్, సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, సీ యూ.